సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి. మాట్లాడదాం. జశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మన తెలుగు వాళ్ళందరూ కూడా, మన హిందువులు ముఖ్యంగా కాశీకి, అయోధ్యకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాతనైతే ఇంకా ఫ్లోటింగ్ చాలా పెరిగిపోయింది. మనం న్యూస్లో కూడా చూస్తూ ఉన్నాం, చాలామంది వెళ్తూ ఉన్నారు. సో బెస్ట్ టైం ఏంటి ఈ ప్లేసెస్ని కవర్ చేయడానికి? అలాగే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎలాంటి ప్యాకేజెస్ని అందిస్తోంది? ప్లేసెస్ని ఏమేమి కవర్ చేస్తున్నారు? మీరు అన్నట్టుగా కాశీ, ప్రయాగ్రాజ్, అయోధ్య టైం అంటూ లేదండి. ప్రతిరోజు ఎప్పుడు వెళ్ళాలనుకున్నా సరే వెళ్ళి రావచ్చు, ఇయర్ లాంగ్. సో ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు కాశీ వెళ్ళినా, ప్రయాగ్రాజ్ వెళ్ళినా, అయోధ్య వెళ్ళినా, అక్కడ చూడాల్సినటువంటి టెంపుల్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇయర్ మొత్తం ఓపెన్ ఉంటాయి. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ మనకు అక్కడ లేవు అన్నమాట. అలాగే ఈ ప్యాకేజ్ కూడా ఏంటంటే మనం బై ఫ్లైట్స్తో ఇస్తున్నాం అనమాట. సో కస్టమర్ ఒకవేళ హైదరాబాద్ నుంచి ఫ్లై అవ్వాలన్నా లేదా బెంగళూరు నుంచి ఫ్లై అవ్వాలనుకున్నా సరే అప్ టు వారణాసి వరకు ఫ్లైట్ ఇచ్చేసి వారణాసి రీచ్ అయిన తర్వాత అక్కడ మనము చూడాల్సినటువంటి ప్లేసెస్, ఇప్పుడు కాశీ వెళ్ళిన తర్వాత ఫస్ట్ కాల్భైరవ టెంపుల్, కాశీ విశ్వనాథ్ టెంపుల్, అలాగే అన్నపూర్ణేశ్వరి టెంపుల్, విశాలాక్షి టెంపుల్. సో వీటన్నిటిని చూపించడానికి అక్కడ మన తెలుగు మేనేజర్ కూడా ఒక పర్సన్ అందుబాటులో ఉంటారు. వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి మళ్ళీ తిరిగి వాళ్ళ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కేంత వరకు వాళ్ళతో పాటు ఒక పర్సన్ ఉంటారనమాట. గంగా నదికి హారతి ఇస్తారనమాట, గంగా హారతి. సో ప్రతిరోజు సాయంకాలం ఈ కృత్యం అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి 64 ఘాట్లు, సుమారుగా 64 ఘాట్లు మనం బోట్లో సందర్శించుకొని ఆ గంగా హారతి దర్శనం చేసుకొని అలాగే ప్రయాగ్రాజ్ వెళ్ళి ప్రయాగ్రాజ్లో మనము గంగా, యమున, సరస్వతి సంగంలో స్నానము, అలాగే అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలు, పిండ ప్రధాన కార్యక్రమాలు, వేణిదానం, పూజము, సంకల్పము, ప్రాయచిత్తము, ఇలాగ డిఫరెంట్ అక్కడ చేయాల్సినటువంటి పూజలన్నీ కూడా తెలుగు పూజారి చేత ఎక్స్ప్లెయిన్ చేయించి, సో అక్కడ చేయాల్సినటువంటి పూజలన్నీ చేసుకొని అక్కడే ఉన్నటువంటి శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అమ్మవారు మాధవేశ్వరి టెంపుల్ దర్శనం చేసుకొని అయోధ్య వెళ్ళి అయోధ్య రామ మందిరము, అక్కడ ఉన్నటువంటి హనుమాన్ గడి టెంపుల్, అలాగే సరయూ నది, ఈ ప్లేసెస్ అన్నీ చూసుకొని మనం వారణాసికి వచ్చేస్తాం అనమాట. ఇంకా వారణాసిలో ఏవైనా సరే బ్యాలెన్స్ ఉన్నటువంటి టెంపుల్స్, అలాగే వారణాసిలో ఏవైనా సరే పిండ ప్రధాన కార్యక్రమాలు చేయించుకోవాలనుకున్నా సరే కావాల్సినంత టైం అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా 3 nights 4 days టూర్ అనేది ఎక్కడ ఒక క్షణం కూడా వాళ్ళకి వేస్ట్ కాకుండా ఏదో ఒక టెంపుల్, ఏదో ఒక ప్లేస్, ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళు కాశీలో అంటే వారణాసిలో దిగినప్పటి నుంచి, వారణాసి ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి మళ్ళీ వారణాసి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కేంత వరకు వాళ్ళతో పాటు ఒక మేనేజర్ ఉంటారు. ప్రతిరోజు బ్యాచ్ వెళ్తూనే ఉన్నాయండి. సో ప్రతి ఒక్క బ్యాచ్తో కూడా ఒక మేనేజర్ ఉంటారు. ప్యాకేజ్లో చాలా ప్లేసెస్ కవర్ చేస్తున్నారు, కానీ స్టార్టింగ్లో మీరు చెప్పారు ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని. ఎంత ఉంటుందండి ప్యాకేజ్ ప్రైస్? చాలా తక్కువ రీజనబుల్లో ఉంటుందండి. ఇది కేవలం 27,999లోనే, అంటే సుమారుగా మనకు 28,000లోనే విత్ ఫ్లైట్స్తో ఇస్తున్నామండి. అప్ అండ్ డౌన్, ఫుడ్, అకామిడేషన్, ఎగ్జాక్ట్లీ అండి. అప్ అండ్ డౌన్ ఫ్లైట్ ఉంటుంది, అలాగే డిన్నర్, బ్రేక్ఫాస్ట్ 2 ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఏసీ అకామిడేషన్ ఉంటుంది. ప్రతి బ్యాచ్ కూడా ఏంటంటే మినిమం సైజ్ అనేది 10 members గ్రూప్ సైజ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది చాలా మంది ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళాలి అని కూడా అనుకుంటుంటారు. సో వీటిలో కస్టమైజేషన్ కూడా ఉందా అండి ఫ్యామిలీస్ వెళ్ళే విధంగా? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఫిక్స్ చేసిన ప్యాకేజ్ 3 nights 4 days. లేదు మనం ఒకవేళ ఈ ప్రోగ్రామ్ ఇంకొంచెం ఎక్కువ డేస్లో స్టే చేయాలనుకున్నాము, 5 nights 6 days కానివ్వండి, లేదా 6 nights 7 daysలో వెళ్ళాలనుకున్నా సరే మనం ఈ కాశీ యాత్ర అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి కాశీ యాత్ర అనేది మనం కస్టమైజ్ చేస్తాము. ఇంకా వాళ్ళ డేస్ పెరిగే కొద్దీ అక్కడ చుట్టుపక్కల చూడాల్సిన ప్లేసెస్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు పక్కనే గయా, బుద్ధగయ ఉంది. లేదు నైమిషరణం వెళ్ళాలనుకుంటే నైమిషరణం ప్యాకేజ్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో ఇలాగా డిఫరెంట్గా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ 3 nights 4 days కంప్లీట్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో రావాలి. అక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్లేసెస్ వారణాసి, అలాగే ప్రయాగ్రాజ్ సంగంలో స్నానము, అయోధ్య రామ జన్మభూమి రాముడి దర్శనము. సో ఈ మెయిన్ ప్లేసెస్ని కవర్ చేస్తూ 3 nights 4 days ఫిక్స్ డిపార్చర్ అనేది రన్ చేస్తున్నాం అనమాట. జశ్వంత్ గారు, చాలామంది ఇప్పుడు ఓన్లీ కాశీకి వెళ్ళాలి అంటే పిండ ప్రధానం ఇలాంటివి చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఓన్లీ కాశీకి వెళ్ళి మళ్ళీ రావడం అనేది చూస్తూ ఉంటాం. ఇంకొంతమంది ఓన్లీ అయోధ్యకి వెళ్ళాలి, అక్కడ ఎక్స్ప్లోర్ చేసి రావాలి అనుకుంటూ ఉంటారు. రామ మందిరాన్ని దర్శించుకొని రావాలనుకుంటుంటారు. అలా విడివిడిగా ప్లేసెస్కి కవర్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా మీరు ప్యాకేజెస్ అందిస్తున్నారా? ఎగ్జాక్ట్లీ అండి. ప్యాకేజ్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే పర్సన్ చనిపోయిన తర్వాత ఆస్తిక విసర్జన పూజ అనేది ఉంటుందన్నమాట. సో కాశీకి వెళ్ళి చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళాలనుకున్నా కేవలం 1 night 2 daysలో, అంటే ఇవాళ వెళ్ళి పూజ చేసుకొని రేపు తిరిగి వచ్చేయచ్చు అనమాట. ఎందుకంటే విసర్జన పూజ అయిన తర్వాత విష్ణునాథుని యొక్క దర్శనం చేసుకుని చేసి బ్యాక్ వచ్చేయచ్చు అనమాట. సో అందుకు కాబట్టి అలా కావాలన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదు మనం ఒకవేళ ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి, 9 nights కాశీలో స్టే ఉండాలనుకున్న వాళ్ళకి కూడా మన దగ్గర 9 nights 10 days ప్యాకేజ్
ప్యాకేజ్ ఉంది. ఇంకా అక్కడ సరౌండింగ్స్లో మనం డిస్కస్ చేసినట్టుగా నైమిషారణ్యము, గయా, బుద్ధగయ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో వీటిని అన్నీ కవర్ చేయాలి, నైమిషారణ్యము, అయోధ్య, అలాగే ప్రయాగరాజు, వారణాసి, గయా, బుద్ధగయ చూడాలి, ఇవన్నీ కవర్ చేసుకోవాలనుకుంటే 6 nights 7 days టూర్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంది. సో ఇలాగా కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి కాశీకి సంబంధించి మన దగ్గర డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు మన దగ్గర బ్యాచెస్ అనేది వారణాసికి రన్ అవుతూనే ఉంటాయి. ప్రతి ఒక్క రోజు కూడా కాశీ విశ్వనాథుడికి అక్కడ అభిషేకం అనేది మన తెలుగువారి చేత కంప్లీట్గా మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పిలిగ్రిమ్స్ చేత జరుగుతూనే ఉంటుంది అనమాట. సో కాబట్టి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కాశీ యాత్ర వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ గుర్తొచ్చే సంస్థ ఏదైనా ఉంది అంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి. సో కాబట్టి ఎవరైనా సరే కాశీ యాత్ర వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే మీకు సంబంధించి మీరు గ్రూప్లో ట్రావెల్ చేయాలనుకుంటే గ్రూప్లో ట్రావెల్ చేయొచ్చు. లేదు కస్టమైజ్లో వెళ్ళాలి, మీ ఇండివిజువల్గా మీ ఫ్యామిలీ వరకే వెళ్ళాలి, కొన్ని డేస్లోనే 2 daysలోనే వెళ్ళాలి, 3 daysలోనే వెళ్ళాలి, లేదా 5 daysలో వెళ్ళాలి, లేదా కంప్లీట్ ఒక లాంగ్ ట్రిప్ మేము ప్లాన్ చేసుకొని 10 daysలో వెళ్ళాలనుకున్నా సరే మన దగ్గర ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి. సో కస్టమర్స్ ఒకవేళ ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే మనం ఫ్లైట్ ప్యాకేజ్ చేసి ఇస్తాము. లేదు ఒకవేళ బై ట్రైన్ వెళ్ళాలనుకున్నా సరే ట్రైన్ ప్యాకేజెస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అవి వాటికి ఏంటంటే అడ్వాన్స్గా ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక 2 months 2.5 months బిఫోరే మనం ప్లాన్ చేసుకుంటే ట్రైన్ టికెట్స్తో పాటు మనం ప్యాకేజ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సూపర్ అండి, థ్యాంక్ యూ యశ్వంత్ గారు, నమస్తే. నమస్తే అండి. చూసారు కదండి, కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్కి సంబంధించినటువంటి ప్యాకేజ్. ఇందులో కస్టమైజేషన్ కూడా ఉంది, అలాగే వీళ్ళు ఫిక్స్డ్ డిపార్చర్ ప్రోగ్రామ్ కూడా ఉంది. కాబట్టి ఎలా కావాలనుకున్నా కూడా ముందు బుక్ చేసుకుంటే కనుక మీరు హ్యాపీగా మీరు అనుకున్న డేట్స్లో ట్రావెల్ చేయొచ్చు. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి.